హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు నేను బ్రేక్ఫాస్ట్కి రవ్వతో ఉప్మా చేస్తున్నాను. దీనికోసం 2 గ్లాసుల రవ్వను 2 స్పూన్ల నూనెలో వేయించి పక్కకు పెట్టుకున్నాను. ఒక పెద్ద ఉల్లిపాయను ముక్కలుగా కట్ చేసుకున్నాను. తర్వాత కట్ చేసిన 2 పచ్చిమిరపకాయలు, కొత్తిమీర కొద్దిగా, జీడిపప్పులు ఒక 6, 1 స్పూన్ ఆవాలు, కరివేపాకు, 1 స్పూన్ పోపు దినుసులు, టమోటా ఒకటి కట్ చేసుకున్నది, ఉప్పు తగినంత. స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని 3 స్పూన్ల నూనె వేసి అందులో ఆవాలు, జీలకర్ర, కరివేపాకు వేసి వేగిన తర్వాత టమోటా వేసి వేయించాలి. తర్వాత 1 స్పూన్ ఉప్పు వేసి వేయించిన తర్వాత జీడి పలుకులు వేసి తర్వాత 1 గ్లాస్ రవ్వకి 3 గ్లాసుల నీరు చొప్పున 6 గ్లాసులు వేసి ఎసురు కాగిన తర్వాత మనం రవ్వను ఈ విధంగా కలుపుకుంటూ రవ్వను పోసుకుంటే ఉప్మా అనేది ఉండలు కట్టుకున్నా ఉంటుంది. ఇప్పుడు మూత ఉంచి 5 నిమిషాలు సిమ్లో ఉడకపెట్టుకుంటే మనకు ఉప్మా అనేది రెడీ అయిపోతుంది. ఓకే ఫ్రెండ్స్, బాయ్.